తెల్లవారే సమయమందు మహాను అదే రీతిగా అన్నగారు అయినటువంటి రామచంద్రన్న గారు స్వర్గస్థుడైనందుకు తన భార్య తన కొడుకులు కోడాన్లు హల్లులు ఆడబిడ్డలు వాళ్ళ చుట్టపట్ట బంధువులంతా కలిసి హరనామ స్మరణ జరిపించినారు. తెల్లవారే సమయమందు అన్నగారు స్వర్గానికి వెళ్ళేటువంటి సమయము ఆ మహానుభావుని పగిడిచ్చేవారు ఎవరైనా ఉండినా ఒక 10 నిమిషాలుగా టైం ఉంటుంది, పగిడించవచ్చు. ఆఖరిసారిగా మా కళాకారుల తరపున అన్నగారు అయినటువంటి రామచంద్రన్న గారిని ఎలాగ పొగడుతున్నామంటే ఆహా అమ్మ కన్న గోపగా పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రన్న గారు ఆత్మశాంతి కోరి 100 రూపాయలు కనకలుగా ఇచ్చి ఇలాగ పగిడిస్తున్నారంటే ఆహా 10 నెలలే చనిపోయినటువంటి మహానుభావుని ఆత్మశాంతి కోరి మీ పేరుమా భార్య కుమార్తె ఉండంగా 10 మంది దేవసభలో ఈనాటికు నాకు నా భర్తకు రుణము తీరను ఇంగు చూతున్నా చూడను అని కుమార్తె భార్య ఉండంగా పగిడిస్తున్నారు. అదే రీతిగా అత్తగారైనటువంటి వెంకటలక్ష్మమ్మ గారు కూడా ఉండంగా వాళ్ళు 10 మంది దేవసభలో ఎలాగ పగిడిస్తున్నారంటే గోవిందా మీ పేరుమా నారాయణమ్మ గారు కూడా వాళ్ళు పగిడిస్తున్నారు. ఎంత బాగా నవ్వుతాను స్వామి. మరదాలు ఉండంగా వాళ్ళు 10 మంది దేవసభలో ఎలాగ పగిడిస్తున్నారంటే పగిడిచ్చేవారు ఎవరైనా ఉండినా సమయం లేదు, ఒక్కసారి ఇచ్చి పగిడించాలని కోరుకుంటున్నాము తండ్రి. హారిపోయేనమ్మా
అయినటువంటి వాళ్ళ బిడ్డలందు పాపలందు గోవులందు పేయలేదు. ఆ లక్ష్మీ నరసింహస్వామి గణమద్దులేటి స్వామి ఆ శాసవల చిన్నమ్మ తల్లి తన భార్యను బిడ్డలను అక్క తమ్ములను అక్కచెలను కాపాడాలని మరి మరి కోరుకుంటున్నాము తండ్రి. గోవిందా గోవిందా వార వారమో నాడు ముగ్గురు ఎవరు వచ్చి నెత్తిని పెడుతురండి మరి మేము ఆడబెట్టు కదా అమ్మా వాళ్ళు కొట్టుకుంటే కొండాలా ఈడు తెల్లారినాడు వచ్చినాడు నాకే కోటమా కూడా మా బావలే నీ కథ కట్టుకో హలో హలో గోయిందా హలో గోవింద గోవింద 30 ముగ్గురు ఎత్తిన సమయమ
రామ ఓ రామ రామ ఓ పుట్టలే రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ